బయోమెడికల్ వ్యర్థాలను సాధారణ పారిశుద్ధ్య చెత్తలో కలపడం చట్టరీత్యా నేరమని మున్సిపల్ కమిషనర్ బి వంశీకృష్ణ అన్నారు. ప్రజారోగ్యానికి, పర్యావరణానికి తీవ్ర ముప్పుగా మారుతాయని తెలిపారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో శుక్రవారం మున్సిపల్ కమిషనర్ బి వంశీకృష్ణ అధ్యక్షతన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యులతో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆసుపత్రులు, నర్సింగ్ హోంలు, క్లినిక్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, ల్యాబ్లు, డెంటల్ క్లినిక్లు, వెటర్నరీ ఆసుపత్రులు తదితర వైద్య సంస్థల నుంచి వెలువడే బయోమెడికల్ వ్యర్థాలను మున్సిపల్ పారిశుద్ధ్య చెత్తలో కలపడం చట్ట విరుద్ధమని స్పష్టం చేశారు. ఇటువంటి చర్యలు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 నిబంధనలకు వ్యతిరేకమని, ప్రజారోగ్యానికి, పర్యావరణానికి తీవ్ర ముప్పుగా మారుతాయని తెలిపారు. బయోమెడికల్ వ్యర్థాలను తప్పనిసరిగా అధికృత ఏజెన్సీల ద్వారా శాస్త్రీయ పద్ధతిలో సేకరించి రవాణా చేసి, శుద్ధి చేసి నిర్వీర్యం చేయాలని సూచించారు. సూదులు, సిరంజీలు, రక్తంతో కలుషితమైన వస్తువులు, బ్యాండేజీలు, గ్లౌస్, శస్త్రచికిత్స వ్యర్థాలు, ప్రయోగశాల వ్యర్థాలు తదితర బయోమెడికల్ వ్యర్థాలను సాధారణ తడి లేదా పొడి చెత్తలో కలపరాదని వైద్య సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలను ఉల్లంఘించి బయోమెడికల్ వ్యర్థాలను మున్సిపల్ చెత్తలో కలిపే ఆసుపత్రులు, క్లినిక్లు లేదా ఇతర వైద్య సంస్థలపై సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు, జరిమానాలు, శిక్షార్హ చర్యలు తీసుకోబడతాయని కమిషనర్ హెచ్చరించారు. నగర ప్రజల ఆరోగ్యం, పారిశుద్ధ్యం మరియు పర్యావరణ పరిరక్షణలో వైద్య సంస్థలు పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని ఆయన కోరారు. నగరాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా ఉంచేందుకు మున్సిపల్ కార్పొరేషన్ చేపడుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలకు అన్ని వైద్య సంస్థలు సహకరించి బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణలో ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని కమిషనర్ తెలిపారు. ఈ సమావేశంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఎన్ ప్రదీప్ రెడ్డి, ఐఎంఏ ప్రతినిధులు డాక్టర్ రమేష్, డాక్టర్ పుల్లారావు, డాక్టర్ ప్రదీప్ తదితర వైద్యులు పాల్గొన్నారు.